ఈ వీడియోను పూర్తిగా చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి. దేవుడు ఎక్కడికి వెళ్ళడు, కానీ మనలో ఉన్న తొందరపాటే మన ప్రాణాలను తీస్తుంది. ప్రతి సంవత్సరం తొక్కిసలాట వల్ల దేశంలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పిల్లలు, ఆడవాళ్లు, ముసలివాళ్ళు ఇలా అందరూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగిన తర్వాత బాధపడితే ఏమీ రాదు కదా, మీరే అర్థం చేసుకోండి. ఇక ఇన్ని వేల మంది జనాలలో కూడా నేనైతే ఓపికగా ఆ స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా సుమారు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. ఇన్ని వేల మంది జనాలు వస్తున్న ఈ జాతరకు సరైన వెడల్పు ఉన్న రోడ్డు లేదు. చాలా ఇరుకైన రోడ్డులో ఆటోలు, కార్లు, బైకులు, బస్సులు. జనాలైతే చాలా ఇబ్బంది పడ్డారు. జనాలతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఈ ఇరుకైన రోడ్డు వల్ల. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి పరిస్థితిలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం వాళ్ళని కాపాడడం మాత్రం ఇంపాసిబుల్. తరాలు మారే కొద్దీ ఇక్కడికి వచ్చే భక్తులు కూడా పెరుగుతారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే బదులు దయచేసి ఇక్కడి అధికారులు ఈ సమస్యని అర్థం చేసుకొని ఈ ఇరుకైన రోడ్డును వచ్చే సంవత్సరం వరకైనా దయచేసి కొంచెం వెడల్పు చేపించగలరు.